ప్రైజ్ లార్డ్ అందరికీ రండి వాక్యంలోకి వెళ్దాం. మనము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16, 17 వచనంని నేను చదువుతాను. నేనైతే నా హిందీ బైబిల్లో చదువుతాను, మీరు మీ తెలుగు బైబిల్లో మీరు చూసుకోవచ్చు. याकूब 5 अध्याय 16, 17 इसलिए तुम आपस में एक दूसरे के सामने अपने अपने पापों को मान लो, एक दूसरे के लिए प्रार्थना किया करो जिससे कि तुम चंगे हो जाओ. धर्मी जन की प्रार्थना के प्रभाव से बहुत कुछ हो सकता. एलिया भी तो हमारे समान दुख सुख भोगने वाला मनुष्य था और उसने गिड़गिड़ा के प्रार्थना की कि मी ना बरसे, और 3.5 वर्ष तक भूमि पर मी ना बरसा. फिर उसने प्रार्थना की तो आकाश से वर्षा हुई और भूमि फलवंत हुई. చదువుబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आते हैं. समय दिया है, धन्यवाद देते हैं. पवित्र आत्मा से भरे और आप ही की नाम प्रभु जी महिमा करने के लिए प्रभु जी आप सहायता और मदद करें. आपकी इच्छा के अनुसार ठीक रीति से चलने बढ़ने के लिए सहायता और मदद करें. आप ही की नाम प्रभु जी महिमा कर सकूं प्रभु जी, सहायता और मदद करें. मैं भी अपनी बुद्धि और ज्ञान के साथ में प्रभु जी पवित्र आत्मा से भर के प्रभु जी इस वचन को सुना सकूं प्रभु जी, आप मेरी भी सहायता और मदद करें. आपके हाथों में सौंप देते हुए प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. యాకోబు 5 అధ్యాయము 16 నుంచి 17 వరకు మనము ధ్యానం చేయబోతున్నాము. మనము హీలింగ్ సీక్రెట్ గురించి చాలా రోజుల నుంచి మనము మాట్లాడుకుంటున్నాము. హీలింగ్ సీక్రెట్ గురించి దేవుడు ఎన్నో విషయాలు, ఎన్నో వాక్యాలు మనకి పంపిస్తూ ఉండే. ఇది 4వ వారం మనము హీలింగ్ సీక్రెట్ గురించి మనము చూస్తున్నాము. మనం చూసినాము, ఒకవేళ ఒక విశ్వాసికి రోగికి బాగలేకపోతే ఏం చేయాలా అని. ఆ రోగి ఏం చేయాలా? సేవకుల దగ్గర పోవాలా, వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ ప్రార్థన చేయించుకుంటే అప్పుడు ఆ రోగి వెంటనే స్వస్థత పొందుకుంటాడు, లేచి నిలబడతాడు. ఒకవేళ ఏమైనా పాపం కూడా చేసి ఉంటే అది కూడా క్షమించబడతాయి. కానీ కొన్నిసార్లు మనకు అలా జరగవు, అన్నీ ఉల్టా జరుగుతుంది. ప్రార్థన చేయించుకున్నాక కూడా స్వస్థత జరుగుతలేదు అంటే మనం హీలింగ్ సీక్రెట్స్లో చూసినాము. ఏం చేయాలా? ఒకరి ముందు ఒకరు మనము మన పాపాలని మనము ఒప్పుకోవాలా. ఎప్పుడైతే మనము పాపాలని మనము యేసయ్య దగ్గర, మనుషుల దగ్గర కూడా సరి చేసుకుంటామో, మనుషుల దగ్గర కష్టమే కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర సరి చేసుకుంటామో దేవుడు వెంటనే క్షమించేస్తాడు. మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. మన కోసం కాదు, మన మంచి కోసమే కాదు. ఎవరైతే మనకు ఇష్టపడరు, ఇష్టం లేనోళ్ళు, మన శత్రువుల గురించి కూడా మనము ప్రార్థన చేయాలా. ఎప్పుడైతే మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామో అప్పుడు స్వస్థత అనేది మనకు కూడా ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీతిమంతుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనని వింటాడు, జవాబిస్తాడు, స్వస్థత ఇస్తాడు. ఈ వాక్యంని మనము ఇంతవరకు మనము ధ్యానం చేసుకుంటూ వచ్చినాము. ఈరోజు మనము 17 వచనంలో మనము ధ్యానం చేయబోతున్నాం. 17లో ఏముందంటే ఏలియా ప్రార్థన చేసిండు. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల దాకా వర్షం పడలేదు అని ఉంది. తర్వాత 18లో మనం చూస్తే ఏలియా మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షం పడింది, మళ్ళీ భూమి ఫలించింది అని వాక్యంలో రాయబడింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, 3.5 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎంతో కష్టం కదా. తిండి ఉన్నా లేకున్నా కానీ మనకి ఏం కావాలా? నీళ్ళు మనిషికి చాలా ముఖ్యం. మనకు ఒక వారం దాకా నల్ల లేకపోతే, మోటార్ ఖరాబ్ అయిపోతే మనము తట్టుకోలేం, చాలా కష్టమవుతుంది నీళ్ళు లేకపోతే. ఏమన్నా ఉన్నా లేకున్నా ఒక మనిషికి ఏముండాలంటే నీళ్ళు ఉండాలా. మనం ఒక్కరోజు కూడా నీళ్ళు లేకపోతే ఉండలేము. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము 3.5 సంవత్సరాల దాకా అసలు ఒక చుక్క వర్షం పడలేదు. అలా ఉన్నారు ఇజ్రాయిల్స్ ప్రజలు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనని విన్నాడు. మళ్ళీ అలాంటి ప్రార్థన దేవుడు విన్నాడు, వర్షమే లేకుండా చేసేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఏలియా ఎందుకు అలాంటి ప్రార్థన చేయాల్సి వచ్చింది? ఎందుకు దేవుడు ఆ ప్రార్థనని విన్నాడు? ఎందుకు వాళ్ళకి నీళ్ళు లేకుండా అయిపోయింది? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మీకేమైనా తెలుసా? తెలిస్తే మీరు ఒకవేళ ఈ వాక్యంని వింటే నాకు మెసేజ్ చేయొచ్చు. ఇక్కడ మనం చూస్తాము 17 అధ్యాయంలో మనము ఒక వచనంలో చూస్తాము, और उसके जीवन की शपथ इस वर्ष बिन मेरे
बिना कहे ना तो मी बरसेगा ना तो ओट्स आएगी। हे भाई और बहनों, ఇక్కడ వాక్యంలో 17లో 1లో ఏం రాయబడిందంటే, ఏలియా ఒక రాజా దగ్గర వచ్చి అంటున్నాడు, చూడు నేను చెప్పేదాకా ఇక్కడ అసలు ఈ ఊర్లో వర్షమే పడదు అని అంటున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మనకు కూడా కొన్నిసార్లు తెలియకుండా మన జీవితంలో కూడా ఒక కరువు అనేది వచ్చేస్తుంది. మనం ఎన్నో ఆలోచించుతుంటాం, అయ్యో ఈ కరువు నాకు ఎందుకు వచ్చింది, ఎందుకు నా పనులు అయితే లేదు, ఎందుకు నా జీవితం ఎండిపోయినట్టుగా ఉంటుంది అని మనం కొన్నిసార్లు మనము ప్రశ్న వేసుకుంటాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఏం చేసినాము అని మనం మాత్రం మనని పరీక్షించుకోము. కానీ దేవుని పిల్లలు చేయాల్సింది ఏంది అంటే, ఎప్పుడైతే మన జీవితంలో కరువు అనేది వచ్చిందో, స్వస్థత ఆగిపోయింది, స్వస్థత మనము ప్రార్థన చేస్తే కూడా దేవుడు వింటలేడు అంటే, వెంటనే చేయాల్సింది ఏంటంటే మనని మనము పరీక్షించుకోవాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే ఇక్కడ వర్షం దేవుడు ఎందుకు ఆపిండు వాళ్ళ జీవితంలో అంటే, ఇప్పుడు మనం చూద్దాం. అహాబ్ రాజు ఉన్నాడు, ఆయన ఇజ్రాయేల్కి రాజు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇజ్రాయిల్ ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న పిల్లలు. దేవుడు అహాబ్కి ఒక అర్హత ఇచ్చిండు, ఒక వరాన్ని ఇచ్చిండు. ఏంది అంటే రాజుని చేసిండు, రాజు ఇంట్లో పుట్టేలాగా అహాబ్ని చేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఒక అధికారం మనకి ఇచ్చిండు అంటే ఆ అధికారంని మనం దేవుని ఘనత కోసం వాడాలా. ఈ అధికారం నా దగ్గర ఉంది అని మన ఇష్టం వచ్చినట్టుగా మనకి జీవించడానికి దేవుడు మనకి అధికారం ఇయ్యడు. అలాగే అహాబ్కి కూడా రాజు అయ్యే అధికారము దేవుడే ఇచ్చిండు. ఈ అహాబ్ ఏం చేయాలంటే, రాజు అయిన తర్వాత దేవుణ్ణే ఘనపరచాలా. కానీ ఈ అహాబు మాత్రము అన్ని దేవునికి కోపం వచ్చే పనిలాగానే చేసిండు. ఎలా అంటే అన్నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ వచ్చిండు. పాపాల వెనుక పాపాలు చేసుకుంటా పోయిండు. కానీ ఎప్పుడైతే పెళ్ళి చేసుకునే వయసు వచ్చిందో, పక్కా ఊర్లో పోయి అక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు వాళ్ళ కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు. ఆమెను పెళ్ళి చేసుకొని భార్యలాగా ఇంటికి తెచ్చుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అహాబు భార్య పేరేంటి అంటే ఆమె పేరు ఇజిబెల్. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఇజిబెల్ ఎవరు? మనం చాలాసార్లు ఈ పేరుని వింటాం. ఇజిబెల్ ఎవరు అంటే అహాబ్కి భార్య. అహాబ్ ఎవరు అంటే ఇజ్రాయిల్కి రాజు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యం ఈరోజు దేవుడు కూడా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కొన్ని పనుల గురించి. కొంతమందితో మనకి దూరం ఉండమని చెప్తున్నారు, కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఎలాంటి వాళ్ళతో సహవాసం చేసుకుంటాం, ఎలాంటి వాళ్ళతో మనం సహవాసం చేయాలని అనుకుంటామంటే మన ప్రార్థన దేవుని దగ్గర చేరుకోలేకపోతుంది. మన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉంటాము, ఇంకా కరువుని మనం చూస్తుంటాం. ఒకవేళ ఈ కరువు మీ లైఫ్లో కూడా, మీ ఇంట్లో కూడా వచ్చిందంటే, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ ఇజిబెల్ ఆత్మ చాలా డేంజర్ ఆత్మ. ఈ ఆత్మ అనేది సంఘంలో పనిచేస్తూ ఉంటుంది, కానీ ఈ ఆత్మ ముఖ్యంగా పేరెంట్స్లో పనిచేస్తుంది. ఈ ఆత్మ ముఖ్యంగా దేవుని పిల్లల్లో పనిచేస్తుంది. ఈ ఆత్మ కుటుంబంలో, ఫ్యామిలీలో పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు ఈ ఆత్మ ఇజిబెల్ ఆత్మ పనిచేస్తుంది? దేవుని పిల్లల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేయడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ ఇజిబెల్ ఎలాంటి రాణి అంటే, ఇజిబెల్ ఒక అన్యురాలే కాకుండా ఆమె ఎప్పుడైతే పెళ్లి చేసుకొని వచ్చింది, వాళ్ళ దేవతల్ని కూడా ఇజ్రాయెల్ దేశానికి తీసుకొని వచ్చింది. ఎక్కడైతే అహాబ్ ఉంటున్నాడో, ఏ ఇంట్లో ఉంటున్నాడో ఆ ఇంట్లో కూడా అహాబు ఇంటికి కూడా తీసుకొని వచ్చింది. అహాబ్ ఏం చేసింది? నా భార్య ఈ దేవతలను తీసుకొని వచ్చింది కదా, వాళ్ళకు కూడా గుడి కట్టిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే ఈ పని చేసిండో వెంటనే దేవునికి కోపం వచ్చింది. దేవునికి ఇది నచ్చలేదు. వెంటనే ఏలియా ప్రవక్త లేచిండు, వెళ్ళిండు అహాబ్ దగ్గర వెళ్ళి అంటున్నాడు, రో రాజా, నువ్వు చేసిన పని ఏది బాగలేదు, అందుకే దేవుడు ఈ దేశానికి
కరువు తీసుకొని వస్తాడు. నేను చెప్పేదాకా ఇక వర్షమే ఎక్కడ పడదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్నిసార్లు తప్పు నిర్ణయాలు ఒక్కరు తీసుకుంటారు. దానికి అర్థం ఏమవుతుంది అంటే కొంతమంది మనతో ఉన్నోళ్ళు కూడా అదే అనుభవించాల్సి వస్తుంది కరువుని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అహాబ్ చేసిన తప్పుకి అహాబ్తో ఉండే వాళ్ళు కూడా ఆ కరువుని చూసినారు. ఆ చుట్టుపక్క ఉన్నోళ్ళు కూడా, ఇజ్రాయెల్ ప్రజలు కూడా అదే కరువుని చూసుకుంటూ వచ్చినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎందుకంటే దేవుని చిత్తంలో పెళ్లి చేసుకోలేదు, ఇష్టం నచ్చింది ఆయన చేసుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ ఈజబెల్ ఆత్మ పేరెంట్స్లో కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పేరెంట్స్ ఎలా ఉంటారు అంటే దేవుని నమ్ముకుంటారు, వాళ్ళ పిల్లలు కూడా దేవుని నమ్ముకుంటారు. వాళ్ళ పిల్లలు దేవుని ఇంట్లో పని చేస్తూ ఉంటారు. చాలాసార్లు వాళ్ళ పిల్లలు పెద్దగా అయిన తర్వాత సంబంధాలని వెతుకుతారు. సంబంధాలు వెతికే వరకు 1-2 చూస్తారు. ఆ సంబంధం కుదరకపోతే వెంటనే వాళ్ళ అప్సెట్ అయిపోతారు, టెన్షన్ అయిపోతుంది. అరే నా బిడ్డ పెళ్ళి కాలేదు అని ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక తీర్మానం చేసుకుంటారు, ఇక ఎలాంటి సంబంధమైన రాని కానీ ఈసారి నా బిడ్డ పెళ్ళి చేసేస్తాను అని నాకు ఒక టెన్షన్ వెళ్ళిపోతుంది అని ఆలోచించుకొని వాళ్ళ చుట్టాలు ఉంటారు. ఆ చుట్టాలకి దేవుడు అంటే తెలియదు. ఒకవేళ ఆ చుట్టాలు ఎవరో మన బంధువులు కూడా ఉండొచ్చు. వాళ్ళు అంటారు వచ్చి, అయ్యా నీ బిడ్డని నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తావా, కట్నం కూడా ఏమి ఇచ్చి అవసరం లేదు అంటే వెంటనే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏం చేస్తారంటే వెయిట్ చేసి అలసిపోయి ఇక సంబంధం ఎట్లానా రాని, మంచి డ్యూటీ ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి జీతం ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలా నా బిడ్డకి అని ఆలోచించకుండా మనం ఏం చేసేస్తామంటే మన పిల్లల్ని పెళ్లి చేసేస్తాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, పెళ్ళి చేయడంలో తప్పు లేదు, కానీ పెళ్ళి ఎవరితో చేస్తున్నావు? నువ్వు దేవుని నమ్ముకున్నావా, రక్షణ పొందినావా, నీ సహవాసం, నీ పెళ్ళి కూడా, దేవుని పిల్లల పెళ్ళి కూడా అలాగే జరగాల. దేవుని రక్షణ పొందిన పిల్లలతోనే చేసుకుంటే అప్పుడు మన జీవితంలో చాలా నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి పెళ్ళి చేసుకుంటే మన జీవితంలో కూడా మనం చూస్తాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఈజబెల్ ఆత్మ ఎక్కడ పని చేస్తుంది? ఫ్యామిలీలో పని చేస్తుంది. ఈజబెల్ ఆత్మ ఎందుకు పని చేస్తుంది? దేవుని దగ్గర నుంచి దేవుని పిల్లలని దూరం చేయడానికి చేస్తుంది. ఈజబెల్ ఆత్మ ఎందుకు పని చేస్తుంది అంటే ముఖ్యంగా పెళ్లి విషయంలో పని చేస్తుంది. దేవుని పిల్లల్ని వేరేలతో సంబంధం కలపడానికి పనిచేస్తుంది. ఈ ఈజబెల్ ఆత్మ ఎప్పటి వరకు అయితే మన ఇంట్లో ఉంటుందో, ఆ ఆలోచన ఎప్పటి వరకు మన ఇంట్లో ఉంటుందో అప్పటి వరకు మన లైఫ్లో కరువు అనేది ఉంటుంది. అందుకే మన జీవితంలో స్వస్థత అనేది జరగదు. స్వస్థత ఎందుకు లేట్ అవుతుంది? మనం అనుకుంటాం దేవుడు మన ప్రార్థనని వింటలేడు, జవాబుని ఇస్తలేడు. కానీ లేట్ ఎందుకు జరుగుతుంది అంటే ఈజబెల్ ఆత్మ మనలో పని చేస్తుంటుంది. ఆ ఈజబెల్ ఆత్మని మనం కూడా ఫాలో చేస్తుంటాము. అందుకే దేవుడు ఆ ప్రార్థనని వినలేకపోతాడు, అందుకే ఆ ప్రార్థనని జవాబియ్యలేకపోతాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలా, ప్రార్థనలో ఉండాలా, వాక్యంలో ఉండాలా. ఏ ఆత్మ మన ఇంట్లో పనిచేస్తుంది గుర్తుపట్టాలా, ఏ ఆత్మ మనలో పనిచేస్తుంది అది గుర్తుపట్టాలంటే మనం ఏం చేయాలా? ప్రభువా నాకు ఆత్మ కళ్ళు తెరువు అని ప్రార్థన చేసుకోవాలా. వెంటనే ఆత్మని గుర్తుపట్టే టాలెంట్ నీకు ఈ అని, వరాన్ని అని దేవుణ్ణి అడగాల. ఎప్పుడైతే మనం ఇదంతా దేవుణ్ణి అడుగుతామో, ప్రభువా నాకు ఆ వరమి, దురాత్మని గుర్తుపట్టే ఆత్మ గుర్తుపట్టాలా. ఈజబెల్ ఆత్మ మా కుటుంబంలో ఒకవేళ పని చేస్తుందేమో నేను ఎట్లా గుర్తుపెట్టాలా అంటే మనం దేవుని దగ్గరికి రావాలా. ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో, ప్రభువా నాకు ఆత్మని గుర్తుపట్టే శక్తిని అంటే దేవుడు సహాయం చేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పటి వరకు అయితే దేవుడు సహాయం చేయడు అప్పటి వరకు కరువు అనేది మనకి రాదు. వాక్యంలో ఉంది, ఏలియా ప్రార్థన చేస్తే ఆ దేశానికి కరువు వచ్చేసింది. ఎందుకు కరువు వచ్చేసింది? అహాబ్ తప్పు సహవాసం చేసిండు, ఇంటికి తీసుకొని వచ్చిండు, మొక్కిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? దేవుని నమ్ముకున్నావా? రక్షణ పొందినావా? బాప్తిజం తీసుకున్నావా? నీ సహవాసం ఎలా? ఎవరితో నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు? నీకు దేవునికి తెలుసు
నువ్వు రక్షణ పొందినవు. నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు వాళ్ళు కూడా రక్షణ పొందినారా? దేవుడు అంటే తెలుసా? రక్షణ అంటే తెలుసా వాళ్ళకి? ఒకవేళ తెలుసైతే పెళ్లి చేసుకోండి. తెలియకపోతే ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యం చెప్తుంది ఇది యెజబెల్ ఆత్మ పనిచేస్తుంది అని గుర్తుపట్టాలా. మనం దూరం ఉండాలా. ఈ యెజబెల్ ఆత్మ ఇల్లుని నాశనం చేసేస్తుంది. దేవుని దగ్గర నుంచి దూరం తీసుకొని వెళ్ళిపోతుంది. దేవుని పిల్లలకి చాలా కష్టపెడుతుంది. దేవుని పిల్లల ఇంట్లో కరువుని తీసుకొని వస్తుంది. ప్రార్థన దేవుని దగ్గర చేరొద్దు అని అలా బందోబస్తు కూడా చేస్తుంది. దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు మన ప్రార్థనని వినాలా, మనకు స్వస్థత ఇవ్వాలా. మనకు స్వస్థత జరగాలంటే ఏం చేయాలంటే మనము సరి చేసుకోవాలా, పరీక్షించుకోవాలా. వాక్యంలో ఏముంది? 16వ వచనంలో, ఇసిలిए तुम आपस में एक दूसरे के सामने अपने अपने పాపం को मान लो. మనం ఒకరి ముందు ఒకరు ఏం చేయాలా? మన పాపాలని మనం ఒప్పుకోవాలా, సరి చేసుకోవాలా, దేవుని దగ్గర సరి చేసుకోవాలా, మన తప్పుల్ని ఒప్పుకోవాలా. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తామో దేవుడు క్షమిస్తాడు. నీతిమంతుడు ప్రార్థన దేవుడు వింటాడు, జవాబిస్తాడు, స్వస్థతని ఇస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.